గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆంధ్రప్రదేశ్లో మరోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంతో కొలువు తీరబోతా ఉన్నాడు. రేపు ఉదయం 11:36 ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు నేను అంటూ మరోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు ఒకసారి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత మరోసారి ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎవరు ఉండబోతున్నారు, పవన్ కళ్యాణ్కి ఏ పదవి రాబోతా ఉంది, ఈ విషయాన్ని వివరించేదానికోసం మీ ముందుకు వచ్చాను. తర్వాత చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనేక సార్లు అక్కడి నుంచే గెలిచారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఈయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. మరి స్పీకర్గా ఎవరు ఉంటారు, స్పీకర్గా ఎవరు ఉండాలన్న విషయం కూడా ప్రత్యేకించి టీడీపీ అభిమానులు అయితే ఏంటి, రఘురామకృష్ణరాజు అభిమానులు అయితే ఏంటి, చాలా మంది కూడా ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుని స్పీకర్గా పెట్టాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఆగడాల ఫలితంగా, అరాచకాల ఫలితంగా, అక్రమ కేసుల ఫలితంగా పోలీసులు అక్రమ కేసులు పెట్టబడి అరెస్టు చేయబడి తర్వాత పోలీసుల చేత దాడి చేపించుకోబడేటువంటి బాధితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు స్పీకర్గా కూర్చుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణను ఉద్దేశించి అధ్యక్ష అంటూ రఘురామకృష్ణరాజు మోహన్ రోజు చూడాల్సి వస్తుంది. రఘురామకృష్ణరాజు కనుసనల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి రఘురామకృష్ణరాజును స్పీకర్గా పెట్టాలని చెప్పేసి ఆయన అభిమానులు అయితే కోరుకుంటా ఉన్నారు. మరి చంద్రనాయుడు ఎవరిని స్పీకర్గా పెడతారు అనేది చూడాల్సి ఉంది. మనకి పరిశీలనలో అయితే 2 పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి కళా వెంకట్రావు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి, చీపురుపల్లి ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఓడించి గెలిచినటువంటి కళా వెంకట్రావుకి అక్కడ స్పీకర్ పదవి వరిస్తుందా, లేదు రఘురామకృష్ణరాజుకి వరిస్తుందా? వీరిద్దరిలో ఒకరికి ఖచ్చితంగా వరించే అవకాశం ఉంది. ఎవరికి స్పీకర్ ఇచ్చినా ఇంకొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది. సో కళా వెంకట్రావు, రఘురామకృష్ణరాజులో ఒకరు స్పీకరు, మరొకరికి మంత్రి పదవి ఖచ్చితంగా దక్కే అవకాశం కనపడుతూ ఉంది. తర్వాత మనం చూస్తూ ఉన్నాం అచ్చెన్నాయుడు అనే బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరికి శాఖలు దక్కబోతున్నాయి, క్యాబినెట్లో ఎవరు ఉండబోతున్నాడు, చంద్రబాబు టీంలో ఎవరు ఉండబోతున్నారో చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అచ్చెన్నాయుడికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది. ఇతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడికి ఖచ్చితంగా క్యాబినెట్లో అటు వాస్తవానికి ఇతను సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖకి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర క్యాబినెట్లో, మోడీ క్యాబినెట్లో కూడా మంత్రి పదవి దక్కడం మనం చూసాం. ఇప్పుడు అచ్చెన్నాయుడికి రాష్ట్ర క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం కనబడతా ఉంది. తర్వాత అయ్యన్ పాత్రుడు కూడా కొప్పుల వెలమ సామాజిక వర్గం. వీరిద్దరూ కూడా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి టీడీపీ కీలకమైన నాయకులు. వాళ్ళిద్దరికీ కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం కనపడుతూ ఉంది. ఇద్దరు బీసీలు. తర్వాత పితాని సత్యనారాయణ బీసీ. తర్వాత ఇతనికి కూడా ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతనికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది. కొల్లు రవీంద్ర టీడీపీ బీసీ శాఖకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతనికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది. కమిటెడ్ పార్టీ లీడర్ కూడా కాలువ శ్రీనివాసులు బీసీ సామాజిక వర్గం, ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇతను ఖచ్చితంగా మాజీ జర్నలిస్టు కూడా. సో కాలువ శ్రీనివాసులు కూడా మరోసారి గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. మరోసారి మంత్రి పదవి దక్కే అవకాశం మనకు కనపడతా ఉంది. తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది. తర్వాత సత్యకుమార్ యాదవ్ మీ అందరూ తెలుసు, అనంతపురం జిల్లా బీజేపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. సో ఇతను కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు నుంచి అంటే బీజేపీ కూడా క్యాబినెట్లో ఉంటుంది. జనసేన, బీజేపీ, టీడీపీతో కలిపినటువంటి క్యాబినెట్ ఉండబోతుంది. కాబట్టి బీజేపీ పార్టీ నుంచి సత్యకుమార్ యాదవ్ కూడా క్యాబినెట్లో ఉండబోతా ఉన్నారు. 2014 కూడా బీజేపీ నుంచి 2 మంత్రులు ఉండటం జరిగింది. ఈసారి కూడా 2 మంత్రులు బీజేపీ వైపు నుంచి, 4 మంత్రులు జనసేన వైపు నుంచి ఉండబోతున్నట్టు మన సమాచారం అంతా ఉంది. సో సత్యకుమార్ యాదవ్ బీజేపీ వైపు నుంచి మంత్రిగా ఉండబోతా ఉన్నారు. తర్వాత కొనతారు రామకృష్ణ జనసేన పార్టీ నుంచి గౌరవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది జనసేన పార్టీ నుంచి. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతూ ఉంది. సో వీరైతే ఉండే అవకాశం కనపడుతోంది.
కాపు సామాజిక వర్గం నుంచి ఎవరికి ఉండే అవకాశం ఉంది అని చూసినప్పుడు గంటా శ్రీనివాసరావు పేరు కూడా వినపడుతోంది. మరి గంటా శ్రీనివాసరావు కొంతమంది డౌట్ అంటున్నారు, కొంతమంది ఖచ్చితంగా మంత్రి ఉంటాడు, ఆయన విద్యాశాఖ కేటాయిస్తారు, గతంలో కూడా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు విషయంలో లోకేష్ కొంత కినుక వహించాలని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా 2019 నుంచి 2024 వరకు టీడీపీలోనే కొనసాగినప్పటికీ కూడా కొంత కమిటెడ్గా లేరు, అటు ఇటు ఊగిసలాడాడు. చివరిలో మళ్ళా కమిటెడ్గా ముందుకు వచ్చాడు. కాదే ఇతను సీనియర్ నాయకుడు, ఖచ్చితంగా ఎక్కడా ఏ రోజు ఓడిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతను ఖచ్చితంగా మంత్రి పదవిలో చూడదక్కే అవకాశం సీనియారిటీ బేస్ మీద ఉండొచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గంటా శ్రీనివాసరావుకి మంత్రులు దక్కిదా లేదా రేపు చూడాల్సి ఉంది. తర్వాత నిమ్మల రామానాయుడు మీ అందరికీ తెలుసు, పాలకొల్లు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గతంలో కూడా అంటే జగన్ వేవ్లో కూడా 2019లో కూడా గెలిచిన ఎమ్మెల్యేలో రామానాయుడు కూడా ఒకడు, చాలా కమిటెడ్ ఆ పార్టీకి. సో రామానాయుడికి ఖచ్చితంగా నో డౌట్ 100% ఖచ్చితంగా నిమ్మల రామానాయుడికి మంత్రి పదవి వరించే అవకాశం కనపడతా ఉంది. తర్వాత బోండా ఉమ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఇతను కామసభ జరిగిన సంబంధించిన వ్యక్తే, ఇతను కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ చాలా సీనియర్ నాయకుడు, మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, అప్పుడు గతంలో మంత్రిగా పనిచేశాడు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు టీడీపీలో వచ్చారు. టీడీపీలో సత్తెనపల్లి నుంచి అంబటిరామును ఓడించి గెలవడం జరిగింది. సో కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది. తర్వాత ఇదే సామాజిక వర్గం నుంచి నారాయణ మీ అందరికీ తెలిసిన వ్యక్తే, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇతను నారాయణకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడుతోంది. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసి అమరావతి నిర్మాణంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఖచ్చితంగా నారాయణకి మరోసారి మంత్రి పదవి అదే మున్సిపల్ శాఖ ఇవ్వబోతున్నారు. అమరావతి కట్టే బాధ్యత నారాయణ చేతిలోని చంద్రబాబు పెట్టబోతున్నారు అనేది కూడా వినపడతా ఉంది. సో నారాయణకి కూడా 100% మంత్రి పదవి, అంటే నారాయణకి 100% ఉండే అవకాశం ఉంది. కన్నా లక్ష్మణానికి 100% ఉండే అవకాశం ఉంది. నిమ్మల రామానాయుడికి 100% ఉండే అవకాశం ఉంది. బోండా ఉమ్మకి కూడా ఉండొచ్చని అంటూ ఉన్నారు. గంటా శ్రీనివాసరావుకి ఉండొచ్చని అంటూ ఉన్నారు. వీళ్ళు కాక కాపు సమాజ వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో ఉండబోతా ఉన్నారు. తర్వాత కమ్మ సమాజ వర్గం నుంచి ఎవరికి అవకాశం ఉంది అని చూసినప్పుడు గొట్టిపాటి రవి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇతనికి కూడా సీనియర్ నాయకుడు, ఇతనికి ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా మంత్రి పదవిలో. తర్వాత పయ్యావుల కేశవ్ మీ అందరూ తెలుసు, సీనియర్ టీడీపీ లీడరు, కమిటెడ్ టీడీపీ లీడరు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉరవకొండ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఖచ్చితంగా పయ్యావుల కేశవ్కు 100% మంత్రి పదవి దక్కే అవకాశం అయితే కనపడతా ఉంది. తర్వాత నార్గేంద్ర మనోహర్ జనసేన పార్టీ నుంచి తెనాలి ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. జనసేన కేటగిరీలో నార్గేంద్ర మనోహర్ కీలకమైనటువంటి మంత్రి శాఖ దొరికే అవకాశం ఉంది. రెవెన్యూ లేదా ఆర్థిక మంత్రిగా నార్గేంద్ర మనోహర్ ఉండబోతున్నారని కూడా మనకున్న సమాచారం ఉంది. తర్వాత సోజనా చౌదరి బీజేపీ వైపు నుంచి ఖచ్చితంగా మంత్రివర్గంలో కమ్మ సమాజ వర్గం నుంచి ఉండే అవకాశం ఉంది. అయితే ఇంకో టాక్ కూడా నడుస్తుంది, సుజనా చౌదరి ఉంటారా, కామినేని శ్రీనివాస్ ఉంటారా అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి బీజేపీ వాళ్ళ ఇష్టం ప్రకారం సుజనా చౌదరికి కానీ కామినేని శ్రీనివాస్కి కానీ ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. సుజనా చౌదరి కొద్దిగా చంద్రబాబుకి ఇంకా బాగా దగ్గర అంటారు. మరి చూడాలి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో చూసే అవకాశం ఉంది. గోరంట బుచ్చయ్య చౌదరి చాలా సీనియర్ నాయకుడు, టీడీపీ పెట్టినప్పటి నుంచి కూడా టీడీపీతో క్యారీ ఆన్ అవుతున్నటువంటి నాయకుడు, ఎన్టీఆర్ అప్పటి నాయకుడు. కాబట్టి గోరంట బుచ్చయ్య చౌదరి గతంలో కూడా అనేక సార్లు మంత్రి పదవి హామీ వచ్చి దగ్గరకు వచ్చి చేజారిపోయింది. మరి ఖచ్చితంగా గోరంట బుచ్చయ్య చౌదరికి ఈసారి ఛాన్స్ ఉంటుందా అనేటువంటి కూడా ఉంది. మరి ఈసారి ఉండొచ్చు అనేదే మనకున్న సమాచారం. తర్వాత ఇంకా నారా లోకేష్ మీ అందరికీ తెలుసు, మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు తనయుడు. ఖచ్చితంగా మరోసారి ఆయన గతంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. మరోసారి ఐటీ శాఖని ఆయన తీసుకోబోతూ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఐటీ శాఖతో పాటు మరో కీలకమైన శాఖను కూడా నారా లోకేష్ తీసుకుంటారు అనేటువంటిది. ఐటీ శాఖ అయితే పక్కా తీసుకుంటా, మరి ఇంకే శాఖను తీసుకుంటారని తెలవాల్సి ఉంది. తర్వాత పరిటాల సునీత ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తార్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే పరిటాల సునీత. మీ అందరూ తెలుసు, పరిటాల రవి అంటే ఈజీగా గుర్తుపడతారు. పరిటాల సునీత గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. 2014 చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు. సరే మరోసారి ఆమె మంత్రి కాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తోంది. ఖచ్చితంగా 1, 2, 3, 4, 5, 6, 7 కనీసం 6 ఖచ్చితంగా ఎవరికైనా ఒక్కరికి మిస్ అయినా సరే ఆ 6 ఖచ్చితంగా మంత్రి పదవులు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా కమ్మ సమాజ వర్గం నుంచి 6 మంత్రి పదవులు ఉండే అవకాశం అయితే కనపడతా ఉంది. తర్వాత ఎస్సీలో ఎవరికి ఉండే అవకాశం ఉంది అని చూసినప్పుడు ఎస్సీలో వంగల్పూడి అనిత పాయికరాపేట నుంచి ఆమె గెలవడం జరిగింది. ఎస్సీ మాదిక సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆమెకు హోమ్ మినిస్టర్ ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన క్రమంలో తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఎస్సీలకే హోంమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలి, అది మంచి వరవడే కాబట్టి హోమ్ మినిస్టర్ ఒక దళిత మహిళకి ఇవ్వాలి అనేటువంటి కారణంతో సో వంగలపూడి అనితకి పాయకరావుపేట అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎరవడం జరిగింది. సో హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కాబోతున్నారని కూడా చర్చ నడుస్తూ ఉంది. సో నక్కా ఆనందబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వేమూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ మాల, ఆయన కూడా మంత్రి పదవి దక్కబోతా ఉంది అనేటువంటిది మనకున్న సమాచారం. ఇంకా స్వామి ఎవరైతే కొండేపి ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నుంచి గతంలో కూడా అంటే జగన్ వేవులో కూడా 2019లో కూడా టీడీపీ నుంచి గెలవగలిగినటువంటి వ్యక్తి కొండేపి స్వామి ఇతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇతను కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఉండే అవకాశం కనపడతా ఉంది. తర్వాత బాలరాజు, చిర్రి బాలరాజు, ఇతను జనసేన పార్టీ నుంచి గెలిచారు. అతను ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇతని ఖచ్చితంగా జనసేన వైపు నుంచి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని కనపడతా ఉంది. సో జనసేనకి 4 మంత్రి పదవుల వరకు వచ్చే అవకాశం ఉంది. చిర్రి బాలరాజుకి ఎస్టీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు, పోలవరం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎస్టీ చిర్రి బాలరాజు ఖచ్చితంగా మంత్రి పదవులు 100% అవకాశం ఉండే అవకాశం కనపడతా ఉంది. తర్వాత రఘురాం కృష్ణరాజు, ఇతను స్పీకరు లేదా మంత్రిగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇతను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇతను నెల్లూరు రూరల్ నుంచి గెలవడం జరిగింది. ఇతనికి మంత్రి పదవి నుంచి అవకాశం కనపడతా ఉంది. తర్వాత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఇతను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఇతను టీడీపీ నుంచి గెలవడం జరిగింది. ఇతను కూడా మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం కనపడతా ఉంది. భూమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇతను ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇతను రాయలసీమ వెస్ట్ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసి 2023లో అంటే ఈ ఎన్నికల కంటే సంవత్సరాల ముందే, దగ్గర 2 సంవత్సరాల ముందే ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలిచి వైసీపీ వ్యతిరేకత రాయలసీమలో కూడా ఉంది. ఇతను పులివెందులకు సంబంధించిన వ్యక్తి. సో రాయలసీమ వెస్టులో కడప, కర్నూలు, చిత్తూరు, అంటే రాయలసీమ వెస్ట్ అంటే వైసీపీ కంచుకోట అని చెప్తా ఉంటారు. దాంట్లో పులివెందు నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ కూడా టీడీపీ జెండా ఎగరేసి ఎమ్మెల్సీగా గెలిచి వైసీపీ వ్యతిరేకత ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రావటంలో మొట్టమొదటి భూమిక పోషించినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి రాబోతా ఉంది. కేవలం ఆ ప్రిఫరెన్స్ ఇవ్వాలని కారణం చేత ఇతనికి మంత్రి పదవి ఇవ్వబోతూ ఉన్నారు. ఏకైక ఎమ్మెల్సీ మంత్రి పదవి దక్కేది రాజగోపాల్ రెడ్డికి అని చెప్పేసి నడుస్తూ ఉంది, చూడాలి. లోకం మాధవి నిర్మల జనసేన క్యాండిడేట్గా గెలవడం జరిగింది. బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఈమె ఖచ్చితంగా ఆ సమాజ వర్గం కోటా నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది. తర్వాత మనకి వైశ్యాస్ సంబంధించి టీజీ భరత్, ఎవరైతే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ వాళ్ళ అబ్బాయి ఇతను. సో ఇతనికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది. తర్వాత శ్రీరామ్ తాతయ్య, అంటే టీజీ భరత్కి కానీ శ్రీరామ్ తాతయ్యకి కానీ ఇద్దరిలో ఒకరికే దక్కే అవకాశం ఉంది. ఈ కులం నుంచి కేవలం ఒక్క మంత్రి పదవి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన పార్టీకి 4 ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత బీజేపీకి 2 ఇవ్వాల్సి వస్తుంది, సామాజిక క్యాలిక్యులేషన్స్ అన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్యకి కానీ లేదా టీజీ భరత్ కానీ ఎవరికో ఒకరికి వైశ్యాస్ నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉంది. ఒకరు కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే, ఇంకోరు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే. తర్వాత ఎండి ఫరూక్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఖచ్చితంగా మైనార్టీ కోటా నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం కనపడతా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా దాదాపుగా 80% ఈ పేర్లే మంత్రివర్గంలో ఉండబోతా ఉన్నాయి. రేపు 11:36 చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మిగతా వాళ్ళు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దాదాపుగా క్యాబినెట్ పూర్తి కూర్పు, అంటే వాస్తవానికి కొంతమంది ప్రమాణ స్వీకారం కొంత ముందులో చేయటం, తర్వాత ఎక్స్టెన్షన్ ఇవ్వటం కాకుండా మొత్తం క్యాబినెట్ని చేసే అవకాశం ఉంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకెవరికన్నా కొత్త పేసులు వచ్చే అవకాశం ఉందా? వాస్తవంగా ఏంటంటే ఒక షెఫ్లింగ్ ఉండొచ్చు అనేది, ఒక 2.5 సంవత్సరాల వరకు వీళ్ళు ఉండొచ్చు. తర్వాత నారా లోకేష్కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వెళ్ళబోతా ఉన్నారు. అప్పుడు నారా లోకేష్ తనదైన క్యాబినెట్ నిర్మించుకోబోతా ఉన్నారు. కొంత యంగ్ గన్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికైతే సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రాస్తున్న పరిస్థితుల్లో సీనియారిటీని మనం ఉపయోగించేసుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అమరావతికి ఒక రూపురేఖలు తెచ్చుకోవాలి. సో 5 ఏళ్ల విధ్వంసం అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు, టీడీపీ చెప్తా ఉంటుంది. సో ఆ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఒక సీనియారిటీ బేస్డ్ క్యాబినెట్ అయితే మొట్టమొదటిగా ఉండి, తర్వాత యంగ్ గన్స్కి రెండో షెడ్యూలింగ్లో యంగ్ గన్స్కి నారా లోకేష్ సీఎంగా యంగ్ గన్స్కి అవకాశం ఉండబోతుంది అనేటువంటిది మనకు తెలుస్తున్నట్టు అందుతున్నటువంటి సమాచారం.